విశ్వాసం ఉన్నాము. అదేలాగా ఈ సంవత్సరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. మరియు మన గోవింద్ సార్ గారికి తొందరలో సూపరింటెండెంట్గా ప్రమోషన్ అయ్యి ఇదే కాలేజీలో ఇదే సీట్లోకి వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్కి మన చేత ఇంకా దీనికైనా బాగా కాటుగా సన్మానించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం ఇక్కడ పనిచేసే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇక్కడ పనిచేయమో తెలియదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నా లేకపోయినా కానీ మనం అందరితో కలిసిమెలిసి ఉండడం చాలా మంచిది. ఒకరి మీద ఎటువంటి వ్యతిరేక భావాలు కానీ విద్వేషాలు కానీ పెంచుకోకుండా అందరము ఏదన్నా పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఒకరితో మాట్లాడడం అదంతా ఒకరోజు 2 రోజులుగా మర్చిపోయి అందరూ కలిసిమెలిసి ఒక ఉద్యోగ భావంగా ఒక స్నేహభావంతో మెలిగితే మనమంతా సంతోషంగా ఉద్యోగం చేసుకుంటూ గడపాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి మీకు ధన్యవాదాలు. నేను 2007 జూన్ 26వ తారీఖు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా ఎంత హ్యాపీగా లేదు. కానీ ఈసారి నా మీద మీరు అందరూ కూడా చూపించిన అభిమానానికి మీరు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఆఫీసు మనం అందరూ కూడా ఒక్కటిగా ఉండి ఏదైనా కూడా ఎవరినైనా కూడా ఎదుర్కోవాలంటే మనందరూ ఒక్కటి కూడా మొదటి పాయింట్. తర్వాత ఒకరి మీద ఒకటి చాడీలు చెప్పడము, ఇంకొకరు ప్రిన్సిపాల్ చెప్పడము ఇలాంటివి ఏమి ఉండదు. వాళ్ళు నేను ఏదైనా పొరపాటు చేస్తే కూడా మీరు నాకంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. 90% నాకంటే చిన్నవాళ్ళే ఉన్నారు, 20 పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు అందరికీ కూడా నేను బ్లెస్సింగ్ చేసే హక్కు నాకు లేదు. నాకంటే చిన్నవాళ్ళందరికీ కూడా భగవంతుడి దీవెనలు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీరు మీ ఇంట్లో పిల్లలు మీ కుటుంబీకులు అందరూ కూడా బాగుండాలని ఆర్థిక స్తోమతతో కానీ సంపద కానీ అన్నిటి కూడా ముందుకెళ్ళాలనేసి కోరుకుంటున్నాను. తర్వాత ఆఫీసులో ఏ ఒక్క విషయాలు కూడా ముందు ప్రిన్సిపాల్ దగ్గర నుంచి మనకు ప్రమోషన్ వచ్చినాయి. మీరు ఆఫీసు విషయాలన్నీ కూడా లీక్అవుట్ చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు ప్రిన్సిపాల్ నా దగ్గర ఇప్పుడు సరిగ్గా మాట్లాడలేదు. నేనేదో ప్రిన్సిపాల్కి అన్ని విషయాలు బయట పెడుతున్నట్టు. ఎవరు కూడా ఏది కూడా మన విషయాలు మన వరకే దాచుకుంటాం, బయట పంపించకుండా. ఏదన్నా మనం ఇంతవరకు ఎవరికి చేయలేదు, తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పేది అంటే ఇట్లాంటివే. కాబట్టి మన విషయాలు మనమే తెలుసుకుంటూ ఒకరు పనుల్లో ఒకరికి హెల్ప్ చేసుకుంటూ పేదోడు వదడుగా వాళ్ళ పనులు వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ పోతూ ఉంటుంటే మనకి ఎవరు కూడా ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడే నాన్ టీచింగ్ అంటే వాళ్ళ దగ్గర చీప్ అయిపోయినాం. అలా కాకుండా అందరూ ఒకే తాటిపై నడుస్తామని నా ఉద్దేశము. నేను ఏదన్నా మిమ్మల్ని ఎవరైనా కూడా ఎప్పుడైనా కానీ ఇబ్బంది పెట్టించుంటే కూడా అందరి తరఫున నా తరఫున అందరినీ క్షమాపణ అనుకుంటున్నాను. ఈరోజు దయచేసి నన్ను ఏదైనా నేను తప్పు చేసి నన్ను క్షమించండి. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ నేను మాట్లాడదు నాకు తెలియదు మాట్లాడేది.